హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వైష్తాస్ కిచెన్. నేను మీ శైలజ. మనం పిల్లలకి అప్పుడప్పుడు బ్రెడ్ మీద జామ్ని అప్లై చేసి ఇస్తూ ఉంటాం కదండి. అదేవిధంగా చపాతీల్లోకి, దోశల్లో కూడా పిల్లలు జామ్ తింటూ ఉంటారు. అలా జాముకు బదులుగా ఇలా తయారు చేసిస్తే పిల్లలు వద్దు అనకుండా ఇష్టంగా తింటారండి. జాముకు బదులుగా ఇదే బాగుందని చెప్తారు. ఖచ్చితంగా అదేనండి మన మ్యాంగో మురబ్బా. ఇప్పుడు మనకు పచ్చి మామిడికాయలు బాగా వస్తున్నాయి కదా. ఈ పచ్చి మామిడికాయలు తీసుకొని శుభ్రంగా కడిగి ఈ విధంగా తురిమి పెట్టుకున్నానండి నేను. ఇవి చిన్న కాయలు ఒక 3 తీసుకున్నానండి నేను. కాయలు లెక్కన కాకుండా మీకు ఒక కప్పు కొలతలో చూపిస్తున్నాను చూడండి. ఈ కప్పు కొలతలో నేను కొలుస్తున్నాను కదా, ఈ కప్పుతోటి 3 కప్పుల మామిడి తురుమండి. ఇదిగోండి, 1 కప్పు వేసాను కదా, మిగతా తురుమును కూడా నేను కొలుస్తున్నాను. మొత్తం 3 కప్పుల మామిడి తురుము. 3 కప్పులు మామిడి తురుముకి 3 కప్పులు నేను బెల్లాన్ని వాడుతున్నాను. అందరూ చాలా వరకు షుగర్ని వాడతారండి. నేనైతే షుగర్కి బదులుగా ఆ ప్లేస్లో నేను బెల్లాన్ని వాడుతున్నాను. 3 కప్పుల తురుముకి 3 కప్పులు బెల్లం పడుతుందండి కంపల్సరీగా. కావాలంటే మీరు హాఫ్ షుగరు హాఫ్ బెల్లం కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఇలా మొత్తం బెల్లంతో కూడా చాలా బాగుంటుందండి. ఇలా 3 కప్పులు వేసుకున్న తర్వాత ఒకసారి చేతితోటి మనం బాగా ఈ బెల్లము మామిడి తురుము కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మనం కలుపుతుంటేనే ఇందులో నుంచి వాటర్ వచ్చేస్తూ ఉంటుందండి. ఒకవేళ మీకు టైం ఉంటే ఇది కలిపేసుకొని పక్కన పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకొని కూడా తయారు చేసుకోవచ్చండి. కానీ నేనేమి పక్కన పెట్టట్లేదు, వెంటనే ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా కలిపేసుకొని స్టవ్ మీద పెట్టేసి ఇది హై ఫ్లేమ్లో పెట్టుకున్నానండి. నేనేం సిమ్లో పెట్టలేదు, మీడియం ఫ్లేమ్లో పెట్టలేదు. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఈ విధంగా ఉడికించుకున్నాను. చూస్తున్నారు కదా ఎంత లిక్విడ్ వస్తుందో, బెల్లంలో నుంచి వాటర్ వస్తుంది కదా, ఇట్లా ఉంది కదండి. ఇది మొత్తం దగ్గరగా అయ్యేంత వరకు మనం కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ నేను ఇందులో సాల్ట్ను కూడా యాడ్ చేశాను. తర్వాత జీలకర్ర పొడి అండి, జీరా పౌడర్ ఉంటుంది కదా, అది కూడా 1 టీ స్పూన్ వేసుకున్నాను. అదేవిధంగా కారాన్ని కూడా, ఇది కూర కారం అదేమి కాదండి, విడి కారం అది. ఆ కారంని 1 టీ స్పూన్ వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకుంటూ దగ్గరుండి కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. చూస్తున్నారా, ఫస్ట్ కంటే ఇప్పుడు మనకి ఇది కన్సిస్టెన్సీ అనేది దగ్గరకు వచ్చేసింది. ఈ బెల్లం అంతా బాగా దగ్గరకు వచ్చేస్తుందండి. దీనికి పాకం వస్తుందండి, అంటే మనము తీగ పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అలా ఉడికించుకున్నామనుకోండి, మనకి ఇది సంవత్సరం పాటు నిలవ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా మనం ఎయిర్ టైట్ కంటైనర్లో గాజు బాటిల్లో పెట్టేసుకున్నామంటే ఇది సంవత్సరం పాటు నిలవ ఉంటుంది. ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదండి. చూస్తున్నారు కదా, ఈ స్టేజ్లో అసలు హైలో పెట్టొద్దండి, అడుగంటిపోతుంది. ఇప్పుడు మనం ఇలా కలుపుకొని ఒకసారి మీకు చూపిస్తాను. ఎవరైనా కొత్త వారు చేసే వాళ్ళకి ఏ టైంలో ఇది స్టవ్ అనేది ఆపాలో అర్థం కాదు కదండి, అందుకని నేను చూపిస్తున్నాను. మనము ఈ గరిటెకి కొంచెం ఉంది కదా, చేత్తో తీసుకొని ఇలా చూడండి, ఇలా తీగ పాకం అంటారు కదా, ఇలా వచ్చినాక దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. మరీ ఇంకా ఎక్కువసేపు ఉంచితే ఇది చాలా దగ్గరగా అయిపోతుంది. ఆరిపోయిన తర్వాత పూర్తిగా చల్లారని ఇవ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని ఈ విధంగా గాజు కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ పాటు ఉంటుందండి. పిల్లలు చపాతీలకి, మనం చపాతీలు చేసినప్పుడు దానికి మధ్యలో ఇలా మొత్తం చపాతీకి అప్లై చేసి 1 స్పూన్ అప్లై చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారండి. అదేవిధంగా బ్రెడ్ మధ్యలో కూడా దీన్ని జాముకు బదులుగా, సాసుకు బదులుగా ఇది మనం అప్లై చేసి ఇస్తే జాము ఏమి వద్దంటారండి, అంత టేస్టీగా ఉంటుంది. పెద్దల వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలైతే దోశ కూడా తింటారండి, అదే గారెల్లో కూడా నంచుకుంటారు. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.